నెక్స్ట్ తమరు బయటికి వెళ్ళాలి కదా, దాచిపెట్టా. ఏంటి మీ గొడవ? మంగళం చేతిలో చిల్లర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకని అడిగితే నన్నే బి 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 అంటూ నా మీద పంచేస్తున్నాడు. ఏంటి రాజు గారు మా ఆయన మీద పంచులేస్తున్నారు? ఈసారి నుంచి చీరలేస్తాలేమా. నీకు బాగా సూట్ అవుతుంది. వచ్చే గురువారం అవని ఇంట్లో ఓణీల ఫంక్షన్ జరగబోతుంది కదా, ఆ ఫంక్షన్ కి మనం వెళ్తామా వెళ్ళమా అన్నది ఈ కాయిన్ చెప్తుంది. ఆ అక్షయ్ తాళపత్రాలను చదివి భవిష్యత్తు చెప్పినట్టు నువ్వు ఈ కాయిన్ తో భవిష్యత్తు చెప్పబోతున్నావా? అవును. బొమ్మ పడితే మనందరం ఫంక్షన్ కి వెళ్తాం, బొరుసు పడితే వెళ్ళం. కాయిన్ వేయినా? ఎదిగే బాబు, అది బొమ్మ పడినా బొరుసు పడినా మనమైతే వెళ్ళేది లేదు. కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేకు. దాని నోటికి అడ్డు ఆపు లేకుండా పోతుంది. బాగా ఎక్కువైంది దానికి. ఏమైంది అత్తయ్య? ఆ అవని మనం బయటికి వెళ్ళి తలెత్తుకొని విధంగా చేస్తోంది. ఏమైందో వివరంగా చెప్పండి. మీ మావయ్య కూడా చాదస్తం ఎక్కువైపోయింది. బయట ఏమైనా గొడవ జరిగిందా? మీ మావయ్య ఆ అక్రమ సంతానమైన అక్షయ్ను వెంటేసుకుని తిరుగుతున్నాడు. పైగా కనిపించిన వాడికి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? నా మనవరాలండి, పేరు అక్షయ. మా చిన్న కొడుకు శ్రీకర్కి, మా చిన్న కోడలు అవనీకి కలిగిన ఏకైక సంతానం. అవ్వా అవ్వా, నాన్న బుర్ర పాడైపోయింది. మీ నాన్న తీరు అలా ఉంటే దాని తీరు ఎలా ఉందో తెలుసా? మీరు మమ్మల్ని ఎంత అలా దూరం పెట్టాలని చూసినా మీరే వచ్చి పిలిచే రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతానికి మావయ్య నా కూతురికి తాతయ్యగా దగ్గరగా ఉన్నారు. అది చాలు నాకు. అది మామూలుది కాదు, దాని కొళ్ళంతా పొగరు పట్టేసింది. చెప్పండి సార్. ఎక్కడున్నారమ్మా? ఏదైనా బిజీగా ఉన్నారా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. బిజీ ఏం లేదు, చెప్పండి, పర్లేదు. మీ సంతకాలు కావాలి, కొంచెం అర్జెంటు. రాగలరా? వెంటనే బయలుదేరుతున్నాను సార్. ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. ఎలాగైనా సరే బలవంతంగా అక్షయ ఇంటి వారసురాలని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పటికీ జరగదు అని మీరనుకుంటే సరిపోదురా పిచ్చోడా. అక్షయే అసలు సిసలైన వారసురాలు. ఏం కాదు, నా కూతురు శౌర్యే వారసురాలు. పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, ముక్కు పొడక అన్ని శౌర్యకే దక్కుతాయి. మీరిలాగే కలలుగంటూ ఉండండి. కలలంటావేంటి బావా? నా రక్తం కానప్పుడు, నా బిడ్డ కానప్పుడు అక్షయ్ ఇంటి వారసురాలు ఎలా అవుతుంది? అవని నిరూపించినంత వరకు అందుకు నేను ఒప్పుకునేదే లేదు. అవని ఇదంతా చెయ్యడం వెనుకున్న కుట్రేంటో తెలుసా అత్తయ్య? ఓనీల ఫంక్షన్ కి ఎలాగైనా మనందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్లాలని కంకరం కట్టుకుంది. అవునవును, అందుకే ఈ విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందరికీ బుద్ధి రావాలంటే నేను అనుకున్న విధంగానే లాయర్ సార్ ద్వారా జరిపించాలి. అది దాని కూతురు ఎన్ని నాటకాలాడినా మనమైతే ఆ ఇంటి ఫంక్షన్కి వెళ్లే సమస్య లేదు. అది తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేసినా, మాయలు, మంత్రాలు వేసినా మనం వెళ్ళం. ఇదే నా మాట. నా మాటే శాసనం. అత్తయ్య గారు, మీరు మరీ భారీ భారీ డైలాగులు మాట్లాడకండి. మనం వెళ్తామా వెళ్ళమా అన్నది ఈ కాయిన్ వేస్తే తెలిసిపోతుంది. బొమ్మ పడితే అవని గెలుస్తుంది, బొరుసు పడితే అత్తయ్య గెలుస్తుంది. నువ్విలాంటి పిచ్చి పనులు చేసి నన్ను మరింత టెన్షన్ పెట్టాలని ప్రయత్నం చేయకు. అయినా ఇటువంటి వాటి మీద నాకు నమ్మకం లేదు.
ఇదిగే నువ్వు అవనికి భజన చేసింది చాలు. ఆ చిల్లర్ని మడిచి జోబులో పెట్టుకో. అరే శ్రీకర్, నువ్వు బావ మాటలు పట్టించుకోకరా. పదనే, ఈయన మాట పట్టించుకుంటే టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. మీరందరూ నమ్మకపోయినా నా నమ్మకాలు నాకున్నాయి. నేను కాయిన్ వేసి చూస్తా, వీళ్ళ భవిష్యత్ అంతా బయటపడిపోతుంది. ఎస్! ఏ విషయంలోనైనా అవనిదే గెలుపు. హ! అయితే అందరం ఫంక్షన్కి ఆ ఇంటికి వెళ్ళక తప్పదు. హ! వీళ్ళకి జలక్కివ్వడానికి అవని ఈ పాటికి తన ప్రయత్నంలో ఉండుంటుంది. హ! కూర్చోండి. థ్యాంక్ యూ. క్లియర్గా చదివి సంతకాలు చేయండి. అంతా క్లియర్గా ఉంది సార్. అయితే సంతకాలు చేయండి. ఇక మిగిలింది నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. మన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? కాపురాలు, కుటుంబాలు, ఆస్తులు, అన్నదమ్ములు కోర్టు మెట్లు ఎక్కనంత వరకే మన చేతుల్లో ఉంటాయి. ఎక్కిన తర్వాత కోర్టు వారి చేతుల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి చేరుకున్నాం. నా వ్యక్తిగత విషయం 4 గోడల మధ్య పరిష్కారం అయిపోతుందని అనుకున్నాను. కోర్టు వరకు తీసుకుని రావాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు సార్. ఎలాగైనా సరే నాకు న్యాయం జరగాలి. మీ కుటుంబం పట్టించుకోకపోయినా మీరు మాత్రం ఎంతో కాలం నుంచి పోరాడుతూనే ఉన్నారు. మీరు గెలిస్తే అందరికీ మంచే జరుగుతుంది. మీరు ధైర్యంతో, నమ్మకంతో ఉండండి. త్వరలో ఫైనల్ హియరింగ్కి వస్తుంది. ఎలాగైనా సరే ఈ కేసుని మనమే గెలుస్తాం. ఈలోపు మీరు నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయమంటారు? అర్థమైంది కదా? అయింది సార్. ఫైనల్ హియరింగ్కి వచ్చే ముందు మీరు కూడా నా కోసం ఒక ఫేవర్ చేయండి. ఏంటో చెప్పండి.